హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే వీడియో ఏంటంటే, మనకైతే 25th జనవరి నేషనల్ ఓటర్స్ డే అనేది మన భారతదేశ వ్యాప్తంగా మనం జరుపుకోబోతున్నాం. సో ఈ వీడియో అయితే 24th జనవరికి అయితే వస్తుంది. సో మీరు 25th జనవరిలో ఈ వీడియో చూసినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు, కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అదైతే చాలు. ఇంకా చూసుకున్నట్లయితే మనం నేషనల్ ఓటర్స్ డే. సో ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఓటు హక్కుని కలిగి ఉంటాడు. సో ఆ ఓటు హక్కును నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? తప్పుడు ఉద్దేశంతో తప్పుడుగా ఉపయోగించుకుంటున్నావా, లేక నిజాయితీగా నీకు నచ్చిన నాయకుడిని అండ్ నీకు మంచి చేస్తాడనే నిజమైన నాయకుడిని ఎన్నుకోవడానికి నువ్వు వినియోగించుకుంటున్నావా? సో ఒక్కసారి అయితే ఈ క్వశ్చన్కి అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇక మనం ఈరోజు అంటే 25th జనవరి, సో మనం ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవంను ఘనంగా జరుపుకుంటాము. ఈ ప్రత్యేకమైన రోజు మనకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి పాత్రను గుర్తు చేసుకుంటుంది. ఈరోజు మనం ఆత్మగౌరవంతో జాతీయ భద్రత, సమర్థత, పారదర్శకత మరియు సామాజిక సమైక్యతను పెంపొందించే ఓటు హక్కు యొక్క శక్తిని అభివృద్ధి చేయడానికి తమ కృషి చేసిన వారిని స్మరించుకుంటుంది. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అన్నది మనకు శక్తివంతమైన సాధనం. ఓటు వేసే ద్వారా మనం మన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాం, మనకు అవసరమైన మార్పులను కోరుకుంటాం, మరియు మనం ఎంచుకునే నాయకులు మన ప్రతినిధులు అవుతారు. ప్రతి ఓటు గటెక్కిన సంస్కృతిని కలిగించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి అంటే 1915లో ప్రారంభించిన భారత ఎన్నికల సంఘం. సో మనకైతే 1915లో అయితే భారత ఎన్నికల సంఘం అయితే ఏర్పాటు కావడం జరిగింది. ఓటు హక్కును ప్రతి భారతీయ పౌరుడికి అందుబాటులో ఉండేలా చేసినది సో ఈ ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘం. 18 సంవత్సరాల వయసు పూర్తయ్యే ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉంది. ఈ ఓటు హక్కును మనం అంగీకరించుకున్నప్పుడు మన బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ ఓటు హక్కు మన దేశంలో శక్తి వ్యవస్థను, మన సమాజాన్ని మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. దేశానికి మన వంతు సేవ అందించడాన్ని సూచిస్తుంది. మనం ఓటు వేస్తే మనకు కావాల్సిన మార్పులను సాధించుకోగలుగుతాం. కానీ ఒకే ఒక ఓటు ప్రతి ఒక్కరి జీవితాలను మార్చలేదని అనుకోవడం తప్పు. ఎందుకంటే మనం జ్ఞానం, మన నిబద్ధత, మన త్యాగం, ఆచరణ, తీసుకున్న చర్యలు ఇవే నిజమైన మార్పును సృష్టిస్తాయి. ఇప్పుడు మన సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళు అవినీతి, విద్య, ఆరోగ్యం, భద్రత మరియు సామాజిక న్యాయం వంటి విభిన్న అంశాలు మన ఎదుట ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి మనం ఓటు వేసే సరైన నాయకులను ఎన్నుకొని మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మరియు అభివృద్ధి చేయడానికి కలిగి ముందుకు సాగాలి మనం. సో ఒక భారతీయ పౌరుడిగా మనం ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికైతే కదిలి ముందుకు సాగాలి. ఒక ఓటర్గా ఈరోజు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోగలిగితే ఒక ప్రత్యేకమైన సామాజిక మార్పును తీసుకురావచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థను సక్రమంగా కొనసాగించడానికి ప్రతి ఓటరు తమ బాధ్యతను నిర్దేశించుకొని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరిచేలా కృషి చేయాలి. మన ఓటు ఒక శక్తి. అది మనం ఏ నాయకుడిని ఎన్నుకుంటామో ఆ నాయకుల మన సమాజంలో తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. కాబట్టి
మనం ప్రతి ఓటును విలువైనదిగా భావించాలి. ఇందుకు జాతీయ ఓటర్ల దినోత్సవం సమాజంలో అవగాహన పెంచడం, ప్రజలకు ఓటు వేసే ప్రాధాన్యతను గుర్తించడానికి మంచి అవకాశం. అందరూ ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రతి ఓటు సమాజంలో గల ప్రతి వ్యక్తి భావాన్ని, అవసరాన్ని ప్రతిబింబిస్తాయి. మనం ఈ రోజున ఒక ముఖ్యమైన సందేశంతో ముగించాలి. ప్రతి భారతీయుడికి ఓటు వేయడానికి ఒక ధైర్యం, బాధ్యత మరియు అవసరం ఉంది. ఓటు వేయడం ఒక హక్కు మాత్రమే కాదు, అది మన తరగతులను, మన సమాజాన్ని మరియు మన దేశాన్ని మారుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని దేశ అభివృద్ధికి దోహదం చేయవలసి ఉంటుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం మనకు జ్ఞానం, అవగాహన మరియు మన త్యాగం, మన స్వతంత్ర పౌరులు చేసినటువంటి త్యాగం దేశం పట్ల ప్రేమను పెంచే అవకాశాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా మన దేశం మరింత మెరుగైన వైపు దూసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ఓటు హక్కు అనేది మన గౌరవం, నమ్మకంగా వినియోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ నేషనల్ ఓటర్స్ డే గురించి ఇదన్నమాట. సో ఇక్కడి వరకు చూశారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. సో ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి అడుగుతున్నా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు అయితే జై హింద్, జై భారత్.